హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 11. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తన్ను, మమ్మీ మీద కోపం తగ్గలేదా? నాతో మాట్లాడవా? మమ్మీ, నేను నీతో కటిఫ్. నువ్వెందుకు నాకు డాడీని చూపించవు? నాకు డాడీతో మాట్లాడాలి, ఆడుకోవాలని ఉంటుంది, కానీ నువ్వేమో డాడీ గురించే మాట్లాడద్దు అంటావు. నీకు డాడీకి డిషం ఫైట్ జరిగిందా? ఇంకా చిన్నపిల్లల ఇద్దరు కొట్టుకుంటారా? నాకేమో డాడీని చూడాలని ఉంది మమ్మీ. స్కూల్కి అందరూ వాళ్ళ డాడీతో వెళ్తారు, నేనేమో ఒక్కడనే వెళ్తాను. ఈవినింగ్ కూడా వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్తారు, నేనేమో ఒక్కడనే ఉంటాను. తన్ను అంటూ తన దగ్గరికి తీసుకుంటూ తనకి కనపడకుండా తన కన్నీళ్లను తుడిచేసింది. తన్ను, ఇద్దరం కాంప్రమైజ్, ఏమంటావ్? ఈరోజు నిన్ను బీచ్కి తీసుకెళ్తాను, అక్కడ ఇద్దరం ఆడుకుందాం, సరేనా? తన్ను బాగా డీప్గా థింక్ చేస్తూ ఓకే కాదు, డబుల్ ఓకే అంటూ తన్ను అనేసరికి భూమి కూడా ఓకే అంటూ పైకి లేచేసరికి సడన్ గా అక్కడే వెనక ఉన్న ఆర్మన్ కి తగిలేసరికి ఓచ్ అంటూ వెనక్కి జరుగుతుంది. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? వెనకే వచ్చి నిలబడి ఉన్నావు. ఇదంతా ప్లేస్ కాదా? సీరియస్ గా చూస్తుంది భూమి. నేను అదే అడుగుతున్నా, ఇక్కడంతా ప్లేస్ ఉంటే నువ్వు నీ కొడుకొచ్చి నా దారికి ఎందుకు అడ్డుగా ఉన్నారు అంటే యాటిట్యూడ్ గా అంటాడు ఆర్మన్. ఆర్మన్ మాటలకి భూమి డిస్కస్టింగ్ అనుకుంటూ వెళ్ళిపోతుంటే ఆర్మన్ సర్కాస్టింగ్ గా చూస్తూ, నాతో భయపడేవాళ్ళు నాకు దూరంగానే పారిపోతారు, నాతో పెట్టుకుంటే అంతకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు కదా. నువ్వు కూడా అంతే, దూరంగా పారిపో మిస్ భూమి. డైనోసర్ అంకుల్, మా మమ్మీ జోలికొస్తే ఒప్పుకోను. మా మమ్మీని ఏమైనా అంటే అంటూ వేలు పెట్టి చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నాడు తన్వీర్. తన్ను అలా చేసేసరికి భూమి చిన్నగా నవ్వుతుంది. నీ బుడ్డిగా నా హీరోకే వార్నింగ్ ఇస్తున్నావా? అయిపోయావురా. ఆర్మన్ తన్ను మాటలకి సర్కస్టింగ్ గా నవ్వుతూ, నీ బుడ్డిగా ఇంత లేవు, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నాతో పెట్టుకుంటే టార్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? భూమికి జానుడు లేవు, మూసుకొనుండు. నేను చెప్పేది నీ గురించి కాదు మిస్ భూమి. యాక్చువల్లీ నువ్వు లేవు, ఇంకా నీతో కంపారిజేషన్ ఏంటి? నాన్సెన్స్ మై సెన్స్ ఈజ్ అబౌట్ ఎట్. నువ్వేంట్రా పొట్టిగా అంటూ తన్ను తల మీద మొట్టికాయ వేశాడు. షూ, నీకు మళ్ళీ చెప్తున్నా, నా కొడుకు జోలికొస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. నా కొడుక్కి దూరంగా ఉండు. మిస్ భూమి, నువ్వే చెప్పావు కాబట్టి నేను నీ కొడుక్కి దగ్గరగానే ఉంటాను. వాణ్ణి ఇంకా ఇంకా కదిలిస్తాను. నువ్వు ట్రిగర్ అయ్యేది వాడి దగ్గరే కదా. వాడితోనే మాట్లాడతాను. ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? నన్ను ఆపగలవా? భూమి సీరియస్ గా చూస్తూ ఆర్మన్ తన్నుని చూస్తుంటే వాణ్ణి తన వైపుకు తిప్పుకుంటూ వాడి మొహాన్ని దాచేస్తుంది. భూమి, అక్కడేం చేస్తున్నావు? అందరూ పైనే ఉన్నారు పదా అంటూ అర్పిత అనేసరికి వస్తున్నా మేడం. ఇక్కడ కొంతమంది న్యూసెన్స్ ఎక్కువైపోయింది. ముందు ఇంటికి వెళ్ళగానే నా కొడుక్కి దిష్టి తీయాలి, లేదంటే ప్రతి ఒక్కరి చూపు వాడి మీదే ఉంటుంది. పదరా అంటూ తన్నుని తీసుకుని వెళ్ళిపోతుంది. తన్ను వెళ్లేవాడు వెళ్లకుండా వేలు పెట్టి చూపిస్తూ అక్కడి నుంచి భూమితో కలిసి వెళ్ళిపోయాడు. మిస్ భూమి, నిన్నంతా తేలిగ్గా వదలను. నీ నుంచి నీ హ్యాపీనెస్ ని దూరం చేయాలంటే చేసే వరకు ఈ ఆర్మన్ అగ్నిహోత్ర గుండెల్లో మంట తగ్గదు. నీకేం కావాలో తెలిసింది, నేనేం తీసుకోవాలో అర్థమైంది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా తెలిసేలా చేస్తాను. ఆర్మన్ కూడా తన వెనకే వెళ్తాడు. బావా, మీరేంటి రాకుండా కిందే ఉన్నారు? పదండి, మీరే మీ చెల్లికి సెలెక్ట్ చేస్తానన్నారు కదా. చేతు ఆప్యాయంగా అడుగుతూ తన భుజం మీద చేతులేస్తుంటే ఆర్మన్ ఆ చేతుల్ని తీసేస్తూ నేను జస్ట్ బిల్ పే చేస్తాను అన్నాను.
బట్ సెలెక్షన్ తనదే కదా. తనకి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ తనకుంటుంది. అది జ్యువెలరీ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా అంటూ ఆర్మన్ కాల్ అటెండ్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయాడు. చైతు, అన్నయ్య నీతో ఏం మాట్లాడుతున్నాడు? అర్పిత, మీ అన్నయ్య చాలా లాజికల్ గా అన్నాడు. సెలెక్షన్ నీది, లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ కూడా నీదే అన్నాడు. దాని మీనింగ్ చాలా కాంట్రాస్ట్ గా ఉంది. మీ అన్నయ్య చెప్పే దానిలో చాలా అర్థం కూడా ఉంది. అసలు ఏం ఇంటెన్షన్తో అన్నాడో తెలియడం లేదు. చైతు సార్, మీరు ఇలా క్లోజ్ గా ఉంటే చూసే వాళ్ళకి ఏమైనా డౌట్స్ రావచ్చు కదా. ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. భూమి, ఇప్పుడు నా సిచ్యువేషన్ కి అదే తక్కువ. ఆర్మన్ చాలా తెలివిగా ఏదో అన్నాడు. అదేంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అర్పితకి జ్యువెలరీ సెలెక్షన్ చేయమంటే ఏదైనా తనే సెలెక్ట్ చేసుకుంటుంది, లైఫ్ పార్ట్నర్ అయినా కూడా అంటూ వెళ్ళిపోయాడు. ఎందుకలా అన్నాడో అనేది తెలియడం లేదు. చైతు సార్, ఇట్స్ వెరీ సింపుల్. అర్పిత అన్నయ్యకి నిజం తెలుసు అనే అనుకుంటున్నా. వాట్? అన్నయ్యకి అర్థమైందా? అంటే అన్నయ్యకి నా లవ్ మ్యాటర్ తెలుసా? ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? అర్పిత మేడం, మీరేం తప్పు చేయలేదు, లవ్ చేశారు. మీ అన్నయ్యకి లవ్ పడదు అది ఇది అన్నారు. నేను కూడా నిజమే అనుకున్నా. బట్ నాకేం అలా అనిపించట్లేదు. మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా. ఇంకేంటి ప్రాబ్లం? తనే అర్థం చేసుకుంటాడు. వాట్? మా అన్నయ్యకి అసలు పెళ్లే కాలేదు, ఇంకా లవ్ మ్యారేజ్ నువ్వేం మాట్లాడుతున్నావు భూమి? మా అన్నయ్య అసలు లవ్ చేసే క్యారెక్టరేనా? తనతో అమ్మాయిలు మాట్లాడడానికే భయపడతారు. నువ్వేమో ప్రేమ పెళ్లి అంటున్నావు. భూమికి ఆ మాటకు అసలేం అర్థం కాలేదు. పెళ్లి కాలేదా అంటూ ఏదో ఆలోచిస్తుంది. అర్పిత, ఐ థింక్ మీ అన్నయ్యకి తెలిసినా నిన్నేం అడగలేదు అంటే తనకిష్టమనే కదా. లేదంటే అబ్యూస్ చేసేవాడు. నువ్వు పానిక్ అయితే చైతు సార్ వాళ్ళ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, పదండి అంటూ తీసుకెళ్తుంది భూమి. అందరూ కూడా అక్కడ జ్యువెలరీ షాపింగ్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. నేను వచ్చిందే భూమితో మాట్లాడాలని, కానీ నాకు అసలు ఛాన్స్ దొరకట్లేదు. ఫస్ట్ భూమితో క్లియర్ చేసుకోవాలి అంటూ ఛాన్స్ కోసం చూస్తున్నాడు సిరి. నాకు ఐస్ క్రీమ్ కావాలి పద అంటూ తన్ను అనేసరికి భూమి ఐస్ క్రీమ్ కోసం తన్ను తీసుకుని కిందకు వెళ్తుంది. అన్నయ్యతో నేను మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. అన్నయ్యకి నిజం తెలుసా? తెలిసే అలా అంటున్నాడా అనుకుంటూ అర్పిత ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, కాల్ మాట్లాడుతున్న ఆర్మన్ కాల్ కట్ చేస్తూ నీ షాపింగ్ అయిపోయిందా అంటూ క్యాజువల్ గా అడుగుతాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది కానీ బాండింగ్ మాత్రం చాలా తక్కువ. తన అన్నయ్య చిన్నప్పటి నుంచి తనతో ఉన్నది చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఇద్దరికి రిలేషన్ కూడా లేదనే చెప్పాలి. ఆర్మన్ అసలు ఇంటికి వచ్చేవాడే కాదు. వచ్చిన 1 or 2 days ఉండేవాడు. ఆర్మన్ కోపానికి అర్పిత భయంతో ఎప్పుడు దగ్గర కూడా వచ్చేది కాదు. ఆర్మన్ హాల్లో ఉంటే రూమ్లో ఉండేది. అది సిచ్యువేషన్. బట్ అన్నయ్య అంటే ప్రేమ కానీ భయం చెప్పేది కాదు. తనను తన అన్నయ్య ఏమనుకుంటాడనే భయంతోనే ఇప్పుడు ధైర్యం చేసొచ్చింది. అర్పిత, నిన్నే షాపింగ్ కంప్లీట్ అయిందా? సెలెక్షన్ చూసుకున్నావా? అన్నయ్య, నేను నీతో విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేను చైతు లవ్ చేసుకున్నారు, అంతే కదా? నాకు ముందే తెలుసు. ఇప్పుడెందుకు వచ్చి నాకు చెప్తున్నావు? పెళ్లి కూడా చెప్పకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నా నువ్వు ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఆ మాటకి అర్పిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఏడ్చేస్తుంది. హార్మన్ని వెళ్లి హక్ చేసుకొని ఏడుస్తూ, నేనేం తప్పు చేయలేదన్నయ్యా. నువ్వు తప్పు చేశావని నేను అన్నానా? లేదంటే నిన్ను క్వశ్చన్ చేశానా? నిన్నెప్పుడైనా అలా చూశానా? లవ్ చేయడం తప్పు కాదు, లవ్ మ్యారేజ్ నేరం కూడా కాదు. యూ హ్యావ్ టు చూస్ రైట్ పర్సన్. అన్నయ్య, నా మీద కోపం లేదా? ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. నీకు తెలిసినా కూడా తెలియనట్టున్నావు. నా మీద కోపం చూపించలేదు, అడగలేదు. అర్పిత, నేను రిలేషన్స్ కి దూరంగా ఉంటాను కానీ ఫ్యామిలీకి కాదు. అండ్ నువ్వేంటో తెలుసు. నిన్ను క్వశ్చన్స్ చేసే నెసెసిటీ లేదు. యువర్ లైఫ్, యువర్ రూల్స్, అండ్
ఇంట్లో ఆడపిల్ల ఉంటే వాళ్ళకి దూరంగా ఉన్నా వాళ్ళ సేఫ్టీకి దూరంగా ఉండలేం కదా. అన్నయ్య, నీకు నేనంటే ఇష్టం లేదు, అందుకే దూరంగా ఉంటావనుకున్నా, కానీ నీకు నేనంటే చాలా ప్రేముంది. లవ్ యూ అన్నయ్య. నేను చాలా భయపడ్డాను. చైతు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు, పైగా నీకు చెప్పాలన్న భయంతో చెప్పలేదు. అందుకే నేను నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు అర్పిత. లవ్ అండ్ ఇష్టం ఎక్స్ప్రెస్ చేస్తే ఉన్నట్టు కాదు. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. అండ్ ఎప్పుడు ఇలా ఏడ్చి ఫేస్ పాడు చేసుకొని నా కోట్ కూడా స్పాయిల్ చేయకు అంటూ అర్పిత కళ్ళు తుడిచి చేతు రియల్లీ నైస్ గాయ్. అన్నయ్య, నాకు ఫేవర్ చేస్తావా? ఈ పెళ్లిలో నా కోసం అన్ని దగ్గరుండి నువ్వే చేయవా? నువ్వు నా పక్కనే ఉండాలని ఆశగా ఉండేది, కానీ అడగాలంటే భయం. ఇప్పుడు ఆ భయం లేదు. ప్లీజ్ నా కోసం నీ వర్క్స్ అన్ని పక్కన పెట్టి ఇదొక్కటి నా కోసం చేయవా? అర్పిత, యాక్చువల్లీ ఇవన్నీ నాకు ఇష్టం లేదు, టైం వేస్టింగ్స్. బట్ నీ కోసం నేనేం చేయలేదు. నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ విష్ నేనే దగ్గరుండి ఈ పెళ్లి చేస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కమ్ అంటూ తనతో కలిసి వెళ్ళాడు ఆర్మన్. ఓహో, అయితే ఇదా అసలు విషయం. అంటే చేతుగాడి ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్ళి అన్నమాట. ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఎన్ని నాటకాలు ఆడి దీన్ని పెళ్లి వరకు తీసుకొచ్చారు. బలరాం అన్నయ్య, నిన్ను నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేయమంటే కాదు, నాకు ఇష్టం లేదు అన్నావు. నా కొడుకు పెళ్లి చెడిపోయి నేను బాధలో ఉంటే నీకు ఆనందంగా ఉందా? నీ కొడుకు పెళ్లి నువ్వెలా చేస్తావు, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ ఆర్మన్ వాళ్ళు వెళ్లే వైపే చూస్తూ ఆ పక్క నుంచి వస్తుంది జయంతి. తన్ను కోల్డ్ చేస్తుంది. ఓన్లీ వన్. మమ్మీ, నేను ఇదే చెప్తున్నా. వన్స్ అండ్ ఇప్పుడే మార్నింగ్, ఈవినింగ్, నైట్, టుమారోది కూడా కావాలి. ఓన్లీ వన్ ప్లీజ్. రే, నీకు తెలివి బాగా ఎక్కువైంది. నువ్వెన్ని చెప్పినా నేను ఒక్కదానికే మనీ ఇస్తాను అంటూ ఒక్కటే తీసుకొని తన్నుకిచ్చి అక్కడే క్యాఫ్టీరియాలో కూర్చున్నారు. భూమికంత అర్థం కానట్టు ఉంటే భూమి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది అర్పిత చెప్పిన మాటల గురించి. మమ్మీ, మమ్మీ, నిన్నే పిలిచేది. నువ్వెక్కడ థింక్ చేస్తున్నావు? షూ ఏంట్రా, సైలెంట్ గా తింటావా లేదంటే వెళ్ళిపోదామా? మమ్మీ, నేనే తింటూ నువ్వు తినకుండా ఉంటే బాలేదు. నువ్వు తిను మమ్మీ, నాకొద్దురా, నువ్వే తిను. మమ్మీ, నువ్వు తినకుండా నేనే తింటే నాకు నచ్చలేదు. నువ్వు తినాల్సిందే, ఇదిగో తిను అంటే స్పూన్ భూమి నోట్లోకి దగ్గరికి తెచ్చి పెడతాడు. మమ్మీ, షూ మళ్ళీ ఏంట్రా, నా కోపం తెప్పించుకు. మమ్మీ, మర్చిపోయి నా స్పూన్తో నీకు తినిపించేశాను. నేను ఎంగిల్ తినను కదా, నాకొద్దు. ఇది నువ్వే తినేయి, నేను ఇంకోటి తెచ్చుకుంటాను. నాకు మనీ ఇవ్వు. తన్ను, మమ్మీ ఇప్పుడు నాకు ఇవ్వకపోతే నేను రాను, ఇక్కడే ఉంటాను అంటూ తన్ను హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కళ్ళు పెద్దవి చేసి అటు తిరిగి కూర్చునేసరికి భూమి పర్సులో మనీ ఇస్తూ ఒక్కటే తెచ్చుకో, ఎక్కువ తీసుకుంటే అయిపోతావు. ఐస్ క్రీమ్ నాకు ఇచ్చి వెళ్ళు అంటూ ఐస్ క్రీమ్ కప్ తీసుకుంది. తన్ను, ఐస్ క్రీమ్ ఎక్కడ్రా? అయ్యో పిచ్చి మమ్మీ, నువ్వే తినేసావు, నన్నే అడుగుతావేంటి అంటూ తన్ను బుడిబుడిగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. తన్ను చేసిన దానికి నవ్వుకుంటూ ఉంది. తన్ను, నా బాధలో టెన్షన్లు రిలీఫ్ నువ్వేరా, నా బాధకి కారణం కూడా నువ్వేరా. ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు తన్ను. నిన్ను తల్లిగా అంచనా వేయడం నా వల్లే కావట్లేదు. కాసేపు నాతో చాలా బాగుంటావు, కానీ అంతలోనే నాకు అర్థం కావు. నవ్వుతావు, అంతలోనే కోపం చూపిస్తావు. నా మాటే వింటానంటావు, అది నీకు నచ్చేలా ఉండాలంటావు. నువ్వలా ఉన్నా తల్లిగా నాకు నచ్చుతావు, కానీ నువ్వు అందరికీ నచ్చాలి, అందరిలో నువ్వుగా ఉండాలి అనేసి అనుకుంటూ తన కొడుకునే చూసుకుంటుంది భూమి. ఐస్ క్రీమ్ అడుగుతూ ఉన్న తన కొడుకునే చూస్తూ ఉంది. నేను నీతో మాట్లాడాలి అంటూ వచ్చి తన ఎదురుగా కూర్చుంటాడు శిరీష్. నువ్వేం మాట్లాడాలి, స్ట్రైట్ గా చెప్పు శిరీష్. భూమి ఈ విషయం క్లియర్ చేసుకోవాలని ఫిక్స్ అవుతూ సిరితో మాట్లాడింది. భూమి, నువ్వు నాకు గణితకి పెళ్లి చేయిస్తానన్నావా? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నా. నేను చూసుకుంటాను అంటున్నా, అర్థం కావట్లేదా? నేను నీకు నీ కొడుక్కి తండ్రిగా కూడా ఉంటాను. శిరీష్, నువ్వెంత స్ట్రాంగ్ గా ఉన్నావు కదా. గుడ్, నువ్వు ఒప్పుకుంటే నాకు నా కొడుక్కి కూడా బెటర్ గానే ఉంటుంది.
నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, అంతా బానే ఉంది, కానీ ఎలా చేసుకుంటావు? భూమి, నువ్వు ఒప్పుకుంటే గుళ్ళో, చర్చ్, ఇలా నీ ఇష్టం, చెప్పు. శిరీష్, నేనెక్కడా అనలేదు, ఎలా అన్నాను? సరే, ఇది చెప్పు, ఈ పెళ్లికి మీ అమ్మను ఒప్పిస్తావా? మీ నాన్నని వచ్చేలా చేస్తావా? పెళ్లి తర్వాత చెడిపోయిన అమ్మాయిని చేసుకున్నావని సొసైటీ మాటలకి రియాక్ట్ అవ్వకుండా ఉంటావా? ఏంటి సైలెంట్ అయ్యావు? అట్లీస్ట్ ఇవన్నీ వద్దు, మీ అమ్మను ఒప్పించగలవా? భూమి, అమ్మ ఒప్పుకునే వరకు మీ అమ్మ ఒప్పుకునే వరకు నన్ను ఉంచుకుంటాను అంటావు, అంతేనా? భూమి, నేను అలా అనలేదు. ఎందుకు నువ్వే అలా అనుకుంటున్నావు? హే, నువ్వు అలా అనకపోయినా నువ్వనే దానికి సమాజం పెట్టే పేరు అదే. నా జాతకంలో ప్రేమ పెళ్లి లేదు. పసుపు తాడికి పలుపు తాడికి తేడా లేని జీవితం నాది. దాన్ని అలుసుగా తీసుకునే అందరిలో నేనుగా బ్రతుకుతున్నా. జరిగిన దాన్ని మర్చిపోయి నా కొడుకు కోసం మాత్రమే ఉంటున్నా. ఇప్పుడు నా గతం నా కొడుకు భవిష్యత్తుకి అడ్డం వస్తుంది. ఎప్పుడు నా గతానికి నేను రాకూడదు అనుకున్నా, కానీ రాక తప్పలేదు. నువ్వు జరగని దానికోసం ఆలోచించి నీ లైఫ్ నాశనం చేసుకోకు. ఇప్పటికే మీ అమ్మ నా వల్లే నీ లైఫ్ నాశనం అయిందని నన్ను దోషిలా చూస్తుంది. నువ్వు తను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే నాకు జరిగిన దాన్ని అందరిలో చెప్తానంటుంది. అందులో నా తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే నేనే తప్పు చేశాను అంటారు ఈ సమాజం. నన్నేమన్నా నేను పట్టించుకోను. బట్ నా కొడుకు దృష్టిలో నేను దోషిలా ఉండాలనుకోవట్లేదు. ప్లీజ్, నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు గణితను చేసుకో శిరీష్. తను నిన్ను చాలా లవ్ చేసింది. ఒక్కోసారి మనం లవ్ చేసిన వాళ్ళకన్నా మనల్ని లవ్ చేసిన వాళ్ళతోనే ఆనందంగా ఉంటాం. నీకు గణితకి రాసి పెట్టుంది, అందుకే ఆ రోజు మన పెళ్లి క్యాన్సిల్ అయింది. నా వల్ల నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోకు. నా లైఫ్లో ప్రేమ పెళ్లి రెండూ లేవు. భూమి, నిన్ను చూసినప్పుడే నిన్ను ప్రేమించాను. నీ కోసం నా వాళ్ళని కూడా ఎదిరించాను, కానీ నిన్ను మాత్రం కోల్పోయాను. నా వల్ల నువ్వు బాధపడకూడదు. నేను పెళ్లి చేసుకోవడమే నీకు ఇష్టమైతే నువ్వు అడిగినట్టే చేసుకుంటాను. బట్ అట్లీస్ట్ నేను నీకు గుడ్ ఫ్రెండ్ గా అయినా ఉండడానికి ఒప్పుకుంటావా? థ్యాంక్ యూ సో మచ్ శిరీష్. ఎవరూ లేని మాకు మా మంచి కోరే ఫ్రెండ్ అంటే మాకు హ్యాపీనే కదా. నువ్వు ఒప్పుకున్నావు, గణిత కూడా నిన్ను ఒప్పుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మమ్మీ, ఈ అంకుల్ ఇక్కడేం చేస్తున్నాడు? ఈ అంకుల్తో మాట్లాడకు. మాట్లాడితే ఆ రాక్షసి వచ్చేస్తుంది. మా మిస్ చెప్పినట్టు రాక్షసిలా ఉంటుంది తను. నీకెన్నిసార్లు చెప్పాలి పెద్దవాళ్ళని ఏమనకూడదని? ఈ అంకుల్ చాలా మంచివాడు. తినేసావు కదా ఐస్ క్రీమ్, పదా అంటూ ముగ్గురు పైకి వెళ్తున్నారు. భూమి, ఇప్పుడైనా నిన్నెలా చేసిన వాడు ఎవడు? నీకేమైనా తెలుసా? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? సిరి, ఈ టాపిక్ వదిలే. తెలుసుకొని కూడా యూజ్ లేదు. తన తప్పుని ఎత్తి చూపడం వల్ల నాకొచ్చే యూజ్ ఏంటి? వాడి నీడను కూడా నేను భరించలేను. మా అమ్మ చావుకి నేను ఈరోజు ఇన్ని బాధలు పడడానికి రీజన్ తనను ద్వేషించాలని కూడా లేదు. బికాస్ తనను గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం లేదు అంటూ సిరితో మాట్లాడుతూ వస్తున్న భూమి సైడ్ నుంచి వస్తున్న ఆర్మన్ ని డాష్ ఇచ్చేసరికి ఆర్మన్ హ్యాండ్స్ లో ఉన్న ఆర్నమెంట్స్ బాక్స్ కింద పడిపోయింది. అంతలోనే జయంతి రావడం చూసిన సిరి జయంతికి కనపడకుండా పక్కకు వెళ్ళిపోయాడు. మిస్ భూమి, ఐ బ్యాంక్ డొనేట్ చేసి వచ్చారా? ఇదేం నీ ఇల్లు కాదు, నీకు నచ్చినట్టు నడవడానికి. అయినా నీకు చెప్తున్నా, ఏంటి నీకెప్పుడు కళ్ళున్నాయని ఎప్పుడు కూడా ఆ నెత్తినే పెట్టుకొని ఉంటావు కదా. నాకు నెత్తి మీద ఉన్నాయి కానీ తమరికి అరికాళ్ళలో ఉన్నాయి కదా, అసలు కనిపించే ఛాన్స్ లేదు కదా అంటూ భూమి కింద పడిన ఆర్నమెంట్స్ తీసి ఆర్మన్కి ఇవ్వబోతుంటే, మిస్ భూమి, నువ్వెలా అనుకున్నావు నీలాంటి ఓ క్యారెక్టర్లెస్ ఆడది పట్టుకున్న వాటిని నేను టచ్ చేస్తానని? అవెంత కాస్ట్లీ అయినా కూడా డస్ట్బిన్లో పడేస్తాను. నో, బికాస్ యు ఆర్ క్యారెక్టర్లెస్. నువ్వంతగా చెప్పినా 1కి 10 సార్లు అరిచిన అబద్ధం నిజం కాదు. అండ్ నీ సంస్కారం లేని వాడికి అది ఎలా ఉంటుందో చెప్పడం వేస్ట్. తల్లిని తల్లిగా చూడలేని నువ్వు నాకు చెప్తున్నావు? ఫస్ట్ నీకు జన్మనిచ్చిన తల్లికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అప్పుడు ఆడపిల్లంటే ఏంటో, తన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు చెప్పు నాకు క్యారెక్టర్ ఉందో లేదో.
అయినా క్యారెక్టర్ లేనివాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. భూమి, నువ్వెక్కడికి వెళ్ళావు? ఈరోజు ఆర్మన్ని దగ్గరుండి ఇవన్నీ సెలెక్ట్ చేశాడు. నా కొడుకు నా కోసం సెలెక్ట్ చేసిన ఫస్ట్ గిఫ్ట్ బావుందా అంటూ అనేసరికి, మేడం, ఇవన్నీ నాకు కాదు, మీ అబ్బాయికి నచ్చాయో లేదో అడగండి. ఒపీనియన్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అంటూ అంజలి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది భూమి. ఆర్మన్, నీకు నచ్చలేదా? నీకు నచ్చింది సెలెక్ట్ చేయి నాన్నా. మామ్, నాకు నచ్చిందే కదా సెలెక్ట్ చేశాను, నీకు నచ్చే కదా పద అంటూ ఆర్మన్ అంజలిని తీసుకుని వెళ్ళిపోయాడు. భూమి, నీకెన్నిసార్లు చెప్పాలి, నా కొడుకుతో కనిపించకు అంటే ప్రతిసారి నా కొడుకు వెనక్కి తిరుగుతావేంటి? నీకింకేం మగాడు లేడా? నా కొడుకే కావాలా? నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నా కొడుకును వదిలేసి వాడికి పెళ్లి చెయ్యి. నీకు కావలసింది డబ్బే కదా, నీలాంటి దానికి అంతకంటే ఇంకేం కావాలి? జయంతి గారు, దేనికైనా ఓపిక ఉంటుంది. నా పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. శిరీష్తో మాట్లాడితే నీకు నచ్చింది అనుకుంటున్నారా? ఆడదానికి ఆడది శత్రువు అంటే అది మీలాంటి వాళ్ళనే చూసి అంటారేమో. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ తప్పుకు బలైన వాళ్ళు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. నేను శిరీష్తో మాట్లాడింది మీరడిగినట్టు గణితతో పెళ్లి కొప్పించడానికి. అండ్ మీ కొడుకు తనతో పెళ్లి కొప్పుకున్నాడు. యాజ్ ఎ సూన్ గణిత కూడా ఒప్పుకుంటే అప్పుడైనా నమ్మండి. నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు. నాకు అన్న కొడుకు నా మాట కంటే నీ మాటలే వింటున్నాడనమాట. నీలాంటి దాని మాట వాడు వింటాడు, నేను కాదు. నువ్వు పైకి నాటకాలు ఆడటం లేదని ఏంటి నమ్మకం? గుర్తుపెట్టుకో, ఈ పెళ్ళయ్యే వరకు నీకు డెడ్ లైన్. నా కొడుక్కి గణితకు పెళ్లి ముహూర్తం పెట్టించలేకపోతే నీ జాతకాన పెళ్లి పందిల్లో అందరికీ పంచుతాను అంటూ జయంతి వార్నింగ్ ఇస్తుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.